తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము ఒక ఆసక్తికరమైన ఒక ఆధ్యాత్మిక అంశం మీద మనం కలిసి ధ్యానం చేయాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని రాజ్యము అంతిమ దైవానుభవం. దేవుని రాజ్యము అంతిమ దైవానుభవము గురించి మన యొక్క సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 2 వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఇదే దాదాపు మత్తయి సువార్తలో కూడాను ఇదే వాక్యం 4వ అధ్యాయంలో 23వ వచనంలో దాదాపుగా ఇదే అంశం గురించినటువంటి రెఫరెన్స్ ఉంటుంది. చదివి వినిపిస్తాను అది కూడా మీ వరకు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. చిన్న ప్రార్థన. దేవా, కృపామయుడా, కనికరము గల తండ్రి, రాజులకు రాజువు నీవు, సర్వ సృష్టివి, సర్వాంతర్యామివి, సకల చరాచరముల యొక్క ఉనికిని, చలనాన్ని నిర్దేశించేటువంటి మహా దేవుడవు నీవు, ఎల్షద్దాయి దేవుడవు. దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు. ఈ దినము నీ పవిత్ర వాక్య ప్రకటనలో, ధ్యానంలో మాతో ఉండాలని తండ్రి మేము అర్థిస్తూ ఉన్నాము. నీ రాజ్యం యొక్క ప్రశస్తి గురించి, నీ రాజ్య అనుభవం గురించి మా ధ్యానంలో ప్రభా మీరు మాకు తోడై నూతన మర్మాలను మాకు తెలియచెప్పు. మన యేసు నామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ విశ్వాసులారా, దేవుని రాజ్యము అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అని చెప్పాను నేను. ఎందుకనంటే మన చిన్నప్పుడు మా వయసు వాళ్ళు, మాకంటే పెద్దవాళ్ళకి, అంటే అప్పుడు కూడా రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారని కాదు, కానీ మొత్తానికి రాజ్యాలు ఉన్నాయి. ఫలానా దేశం రాజుగారు, ఫలానా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బరోడా రాజుగారనో ఇట్లా ఉంటాయి కదా రాజులు. కత్తి, డాలు, కిరీటము, సింహాసనము ఇట్లాంటి పేర్లు విన్నాం మేము. ఇప్పుడు వచ్చిన తర్వాత చిన్నపిల్లలకి కుటుంబాల్లో వాళ్ళకి ఏదైనా కథలు చెప్పమని అడిగినప్పుడు మనం ఇంకా అనగనగా ఒక రాజు అని అంటే, ఆ రాజు అంటే ఎవరు అని అడుగుతారు వాళ్ళు. రాజుగారికి గుర్రాల గురించి, యుద్ధాల గురించి వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇంకా కొంచెం ఆధునిక స్థలంలో సమయంకి వస్తే ఇప్పుడున్నటువంటి చిన్న బిడ్డలందరికీ ఇక అదంతా చెప్పనే అవసరం లేకుండా వాళ్ళ చేతుల్లో చిన్న చిన్న డిజిటల్ ప్లే ఇచ్చేశారు. ఇంకా వాటిలోనే వాళ్ళకు తోచిన రాజులు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు ఒక కన్ను ఉన్న రాజు ఒకడు ఉంటాడు, కొమ్ములున్న రాజులు ఉంటారు. ఇక అందులో ఎన్నో రకాలైనటువంటి విధంగా వాళ్ళు అర్థం చేసుకోగలరు. రాజ్యము వాళ్ళకి అర్థం కానిది ఇది కూడా. మరి దేవుని రాజ్యం అనగానే వెంటనే మనకు గోచరించేది ఏంటంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పియర్ నా దృష్టిలో మనకు తెలుస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సువార్త సేవారంభంలో యోహాను చెరపట్టబడగానే ఆయన బాధ్యత ఆయనకి. ఇంకా వారు చెప్పే సువార్త ఏంటంటే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని. అంటే నేను వచ్చాను, బాబా వచ్చాను, నేను స్వామిని వచ్చాను అని చెప్పలే ఆయన. ఆయన ఏం చెప్తున్నా అంటే దేవుని రాజ్యం ఉన్నది, అది వచ్చేస్తుంది. అంటే దేవుని రాజ్యం వస్తుందంటే ఒక షిప్పో, లేకపోతే ఒక ట్రైనో, లేకపోతే ఒక బస్సో, లేకపోతే వర్షమో వచ్చేస్తుంది అని అనడానికి కాదు. ఫ్లయింగ్ సాసర్స్ వస్తాయి కదా ఒకసారి ఉల్కలు పడినప్పుడు. దేవుని రాజ్యానుభూతి ఒక విచిత్రమైంది ఏంటంటే మనకు పూర్తిగా అవగాహన కాదు. అది కొన్ని సంకేతాల ద్వారా దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు బైబిల్లో రాసింది దేవుని రాజ్యం వస్తుంది, అది చదివి మనం అంతవరకే అనుకుంటున్నాం. కొంచెం విశ్లేషించి ప్రయత్నం చేయడానికి మనం ముందుకు రావాలి. నేను 3 రకాలుగా దీన్ని చూస్తున్నాను. ఏంటంటే బైబిల్లో చెప్పబడిన విధానంలో, ఒకటి దేవుని రాజ్యం అంటే రాజు పాలన, అంటే దేవుడే రాజు పాలిస్తున్నాడని. రెండవది ఏంటంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితి అని అనొచ్చు మనం. దేవుని యొక్క
ఆధ్యాత్మిక స్థితిలో మనం ప్రవేశించడం అనేది. మూడవది నిత్య జీవము అనేది వాడబడింది యోహాను సువార్తలో. అంటే దేవుని రాజ్యం అనే స్థలంలో నిత్య జీవం అనే మాటను వాడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనిలో దేన్ని మనం వేరు చేయడానికి వీలు లేని సత్యాలు ఇవి మూడు కూడా ఒకదానికి సంబంధించినటువంటి సత్యాలే ఇవి. యేసువారు ఆయన యొక్క ఈ సత్య సువార్త ప్రారంభించినప్పుడు దేవుని రాజ్యం వచ్చుచున్నది అనినప్పుడు నేను 4 రకాలు దీన్ని చూస్తున్నాను. ఒకటి ఏంటంటే, ఒకటి రాజకీయ ధోరణిలో దీన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేస్తాం. రాజకీయ ధోరణి అంటే ఏదో పాతకాలంలో అలెగ్జాండర్ చక్రవర్తి దండెత్తి వచ్చాడు కదా, మన దేశంలో చాలా ఉన్నాయి. అంబి రాజు, తర్వాత పురుషోత్తముడు అని రాజుల పేర్లు అని చెప్తాం. ఆయన దండెత్తి వీళ్ళని జయించి రాజ్య స్థాపన చేశాడు అనేది. అంటే అది ఒక రాజకీయ వ్యవస్థలో ఆయన ఏలుబడి చేసేదానికి ఒక వ్యక్తి ఈ రాజకీయ చరిత్రలో ఒక భాగంగా ఈ రాజ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. బైబిల్లో కూడా పాత నిబంధనలో మొదటి భాగాల్లో లేవు ఇవి. మొదట వచ్చినటువంటి ప్రవక్తల్లో యెషయా, ఇర్మియా వాటిలో కంటే తర్వాత ప్రవక్తల్లో దీని గురించి ఎక్కువ చర్చించబడింది ఏంటంటే, అదిగో సియోను కొండ ప్రాముఖ్యత, అక్కడే జరిగే దేవుని రాజ్య పాలన ప్రాముఖ్య స్థలం అన్నట్టుగా దాన్ని. ఇశ్రాయేలు రాజ్యం అనేది ఒక భాగంగా, ఇశ్రాయేల్ అనేది మనకు కనబడే ఒక నైసర్గిక పటంలో ఉండే భౌతిక రాజ్యం అది. కానీ వాడబడినటువంటి ప్రవక్తల్లో అది శేష జనాంగమైన ఇశ్రాయేలు అనేది ఏంటంటే అల్టిమేట్ కమ్యూనిటీ ఆఫ్ బిలీవర్స్ అనే దానికి తీసుకుంది. నేషన్స్, రాజ్యాలు అనే మరి బహువచనం వాడబడింది. వీటన్నిటికీ చాలా కీలకమైనటువంటిది ఏంటంటే ఈ సార్వత్రిక రాజ్యాలన్నిటికీ కూడా సార్వభౌముడు దేవుడు అని చెప్పడానికి ఈ పాత నిబంధన వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో అయితే పాత నిబంధన చివరిగా ఇంకా నూతన నిబంధన రాకముందు పరాకాష్ఠ ఏంటంటే నూతన ఆకాశము, నూతన భూమి కదా. యెషయా గ్రంథం 65వ అధ్యాయం వచ్చేటప్పటికి గ్రాండ్ ఫినాలి అంటారు దాన్ని. అంటే ఇక దేవుని యొక్క రాకడలో, దేవుడి పాలనలో దాని యొక్క అంతిమ స్థితిని మనం చూడడం జరిగింది. అంటే ఈ దేవుని రాజ్యముకు, అంటే భౌతికంగా కానీ దేవుని రాజ్యానికి సృష్టి విధాయక శక్తికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని విడదీయరానటువంటిదిగా కూడా మనం చూస్తాం. అంటే ది పొలిటికల్ హిస్టరీ of the kingdom is also related to the cosmic history of the kingdom of God. రెండవ విధానంలో అర్థం చేసుకోవాలంటే ఇది ఒక సామాజిక దృక్పథంలో ఈ రాజ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, దేవుని రాజ్యాన్ని. ఎట్లా ఆమోసు ప్రవక్త, మీకా ప్రవక్త లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారంటే మానవులందరూ సమానత్వము, పేదలకి హెచ్చించబడేటువంటి విషయం గురించి, ధనికులు విర్రవీగుతూ ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు ఎలా అణిచివేస్తాడనేటువంటిది ఒక ఆశ, ఉటోపియా అంటారు. ఒక ఆశను వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ రాజ్యం వస్తుంది, దేవుడు నీతి న్యాయాల పాలన చేస్తాడనేటటువంటి ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. ఇది చాలా వరకు ఆమోసులోను తర్వాత మీకాలోను మనం ఇటువంటివన్నీ కూడా మనం చూస్తాం. ఏంటంటే ఏమయ్యా నేనేం కోరటం లేదు, మీకా 8వ అధ్యాయం 8వ వచనంలో మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడు, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇది దేవుని రాజ్యంలో ఉన్నటువంటి భాగాలు. ఇవి మనం చూస్తూ ఉన్నాం. ఇది సామాజిక పరమైనటువంటిది. ఇందులో దేవుని శాంతి సమాధానములు, దేవుని న్యాయము. అది మూడవ దృక్పథంలో దేవుని రాజ్యము వ్యక్తిగతంగా, వ్యక్తిపరమైనటువంటి ఒక అనుభవంగా దీన్ని మనం చూడవలసి వస్తుంది. ఏంటంటే నా జీవితంలో నేను సార్థకత పొందేది ఎట్లా అంటే ఆధ్యాత్మికంగా ఈ దేవుని రాజ్యంలో ప్రవేశించినటువంటి ఆ స్థితిని నేను అనుభవించడం, ఒక ఆధ్యాత్మిక పరిణతిలో దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నాలుగవది సార్వత్రికత, విశ్వజనీయమైనటువంటి ఈ భూవలయం అంతా కూడా దేవుని పాలన కింద ఉన్నదనేది మనం తెలుసుకోవాలి. అయితే దేవుడు ఇందులో ప్రవేశిస్తున్నాడు తన యొక్క విశ్వంలోనికి. ఇమ్మనెన్స్ అంటారు కదా. అంటే ఇమ్మనెన్స్ అంటే దేవుడు ఈ మానవ స్థితికి సంబంధింపజేసుకోవడం అనేది. ట్రాన్సెండెన్స్ అంటే అతీతమైనటువంటి శక్తితో దేవుడు పైనుండి బయట నుండి మనల్ని పాలన చేస్తున్నాడని ఈ రెండు విభాగాలుగా మనం చూస్తున్నాం అన్నది. ప్రియ విశ్వాసులారా, ఈ అర్థంతో అంటే
ప్రకటన గ్రంథం వెళ్ళే కొలది ఈ దేవుని రాజ్యం యొక్క ఆకళింపు కొంచెం మార్పు చెందుతూ ఉంటుంది. ఎందుకంటే అపోకలిప్టిక్ అంటాం, అంటే మానవాతీతమైనటువంటి శక్తులతో పోరాటం జరుగుతూ ఉంటుంది అక్కడ. ఈ పోరాటంలో దేవుడు అంతిమంగా జయం పొందే 1000 ఏళ్ల పాలన వంటి ఆ సత్యాలను గురించి అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మనం క్రైస్తవ పరిధిలో అర్థం చేసుకుందాం. ఈ అర్థం చేసుకోవడంలో అగస్టిన్ భక్తుడు, సెయింట్ అగస్టిన్ భక్తుడు, ఆయన 5వ శతాబ్దంలో ఆయన సిటీ ఆఫ్ గాడ్ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన ఏం చెప్తాడంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సంఘమే పరలోక రాజ్యపు పునాది అంటున్నాడు. చాలా గొప్ప సత్యం ఇది. ఎందుకంటే ఆ పరలోక రాజ్యం, ఈ పునాదిలో ఎన్నో రాళ్లలో మీ ముత్తాత, నా ముత్తాత, మీ తండ్రి, మా తండ్రి అందరం ఉన్నాం ఇందులో. వాళ్ళ అనుభవాలు, దేవునితో ఉన్న అనుభవాలు, ఒక అచంచలమైనటువంటి పునాది, దేవుని రాజ్య పునాది ఈ క్రైస్తవ ఆరాధన స్థలం నుంచే ప్రారంభమవుతుంది అనేది చాలా గొప్ప సత్యం ఇది. అంటే దేవుని రాజ్యం అనేది మన మధ్య, మన ఆకళింపులో అనువదింపబడినటువంటి సత్యం కింద మనం దీన్ని తీసుకోవాలి. దీన్ని ఈ దేవుని రాజ్యం అనేది ఒక పవిత్ర చరిత్రలో ఒక భాగంగా దీన్ని తీసుకోవచ్చు. జర్మన్ భాషలో ఏమన్నారంటే హెయిల్స్ గెషిస్టే అని అన్నారు. చాలా పెద్ద మాట అది. అంటే ఏంటంటే మన రక్షణ చరిత్ర ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే, దేవుడే నా జీవితానికి, నా సమాజానికి రారాజు అనుకున్నప్పుడు ఈ హెయిల్స్ గెషిస్టే ప్రారంభమైంది. అంటే రక్షణ సువార్త ప్రారంభమైంది అనేది. ప్రియ విశ్వాసులారా, మత్తయి సువార్తలో కూడా చెప్పబడినట్లు 4వ అధ్యాయము మరి 23వ వచనం, 9వ అధ్యాయం 35వ వచనం కూడా ఏ మాటలు ఉన్నాయి. ఏంటంటే ఆయన యేసువారు ఈ రానయ్యున్న దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఆయన ఏం చేశాడంటే అన్ని స్థలాలకు పోయి సువార్త ప్రకటనలో కొంతమందిని స్వస్థపరిచాడు, కొన్ని దయాలు వెళ్ళగొడుతున్నాడు, రోగాలను కుదురుపరుస్తున్నాడు. అంటే దేవుని రాజ్యంలో ఉండేటువంటి కొన్ని భాగాలను ఆయన ముంగుర్తుగా ఒక మనకు ఆస్వాదించేదానికి ఆయన చేస్తున్నట్టు మనం గమనిస్తూ ఉన్నాము. దీన్ని బట్టి ఏంటంటే దేవుని రాజ్యం ఒక ఆధ్యాత్మిక పాలన, దేవుని పాలనగా మనం అర్థం చేసుకుంటాం. గ్రీక్ భాషలో మన సువార్తలు రాయబడి యువాంగ్లియోన్ అంటే సువార్త, మంచి వార్తలు అనే అర్థం వస్తుంది. అది దేవుని రాజ్యం రానై ఉన్నదని ప్రభువారు చెప్పిందే సువార్త, యువాంగ్లియోన్. యువాంగ్లియం ఎంతో ముగించేటువంటి ఇంకో మాట ఉన్నది ఏంటంటే, ఇదిగో రోమన్ రాజులు, యుద్ధపు శూరులు, మరి ఈ రాజ్యాలను జయించి స్థాపన చేసినటువంటి వాళ్ళు ఏంటంటే, ఎవరు మాతో ఉంటే మీకు సమాధానం ఇప్పిస్తాం, మేము మాతో లేకపోతే యుద్ధాలు వచ్చినా మేమేం చేయలేము, వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తే మేము రక్షించమని. అంటే ఈ భూమి మీద రక్షకులుగా వాళ్ళు ఇచ్చేటటువంటి వాదా ఏంటంటే ప్యాక్స్ రోమానా అన్నారంటే, రోమ్తో మీరు ఉండండి, అందరూ సమాధానంగా ఉండండి, మాతో లేరు మీరు, మీ కర్మ మేమేం చేయలేమని చెప్పడం అన్నమాట. అది యువాంగిలియోమ్ తేడా ఉంది. యువాంగిలియోన్ అంటే సత్య సువార్తకు అది వాడబడినటువంటి పదంగా మనం చూస్తున్నాం. ఇది ఇన్ఫర్మేషనే కాదు, ఇది సత్య సువార్త చెప్పడం కాదండి, పెర్ఫార్మెన్స్ కూడా. అంటే దేవుని రాజ్యం యొక్క ఎలా ఉంటుందో చూపించేదానికి యేసువారు చేసినటువంటి పనులను మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం అనే పదం నూతన నిబంధనలో 122 సార్లు ఉంటే, సువార్తలు కేవలం ఈ 3 సముద్రపథ సువార్తలలో, మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో 99 సార్లు ప్రాముఖ్యమైన స్థలాలు చెప్పబడింది. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం వంటి పదాలు పదే పదే మనం చూస్తాం. రెయిన్ ఆఫ్ గాడ్ అంటే బసిలియా గ్రీక్ భాషలో, అంటే దేవుని రాజ్యం. మల్కుత్ కదా, మలకాపట్నం కదా, ఇటువంటి పదాలన్నీ మనం, అంటే మాలిక్ అంటే యజమాని, రాజు, అందులోంచి వచ్చిందే ఈ పదాలన్నీ. మల్కుత్, బసిలియా. యేసువారు దేవుని రాజ్యము గురించిన ప్రకటన కేంద్రం ఆయన సువార్త ప్రకటనకి. కానీ తర్వాత దినాల్లో ఏమైందంటే అపోస్తలులు యేసుని గురించి ప్రకటించడం మొదలుచేశారు. యేసువారు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తే అపోస్తలులు యేసుని గురించి ప్రకటించడం అనేది ఒక చిన్న విచిత్రం అనేది మనం చూడదాం. ఒక చిన్న షిఫ్ట్, అది మార్పు చూస్తున్నాం ఇక్కడ. యేసువారు అయితే ఆయన సువార్తలో ఖచ్చితంగా, నిర్దిష్టంగా, నిర్ద్వందంగా
దేవుని రాజ్యం గురించి ఆయన ప్రకటించడం. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది నంబర్ 1. రెండోది ఉన్నాడు, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది అని అంటున్నాడు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 1వ వచనంలో మరలా దాని యొక్క అస్తిత్వం గురించి మాట్లాడుతూ దాని ఉనికిని గురించి, ఈ చిన్నపిల్లలను తీసుకురండి అయ్యా, దేవుని రాజ్యం ఎలాంటి వారిది అంటే దేవుని రాజ్యం ఉన్నది, దేవుని రాజ్యపు వారసులు ఇంతటి అమాయకత్వంలోనూ పరిశుద్ధత్వం ఉంటారనేది ప్రభు వారి యొక్క వాచ అని మనం గమనిస్తున్నాం. ఇంకో చోట ఏం చెప్తాడు, 18వ అధ్యాయం లూకాసు వార్త 24 నుంచి, దేవుని రాజ్యంలో ఒకడు ప్రవేశించడం, ధనవంతుడు ప్రవేశించడం అంటే ఒకడు ఒంటెని తీసుకొని సూది బెజ్జంలో ప్రవేశించడం అంటే ఎంత ఇంపాసిబుల్, అసాధ్యం అనేది చెప్తూ ఉన్నాడు ఆయన. యోహాను సువార్తకు వచ్చినప్పటికీ యోహాను సువార్తలో దేవుని రాజ్యం పూర్తిగా ఆధ్యాత్మికమైనది. నిత్య జీవము అనే పదాన్ని యోహాను గారు వాడుతూ ఉన్నారు. ఆయన ఎవడైనా తిరిగి పైనుండి పుట్టకపోతే, పైనుండి జన్మించకపోతే వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అనే సత్యాన్ని మనము లూకాసు వార్త 18వ అధ్యాయంలో 36వ వచనంలో చూస్తున్నాం. ఆయన ఏమంటాడంటే, ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఒకడు పైనుండి పుట్టాలంటే అర్థం ఏంటంటే, అది ఎంతటి ఆధ్యాత్మిక పరిణతిలో, ఉన్నతిలో జీవిస్తే తప్ప ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది క్లిష్టము అని చెప్తున్నాడు ఆయన. సిలువ మీద ఉన్న దొంగవాడు యేసు వారిని అడుగుతున్నాడు, యేసు, నీ రాజ్యంలోనికి నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతుంటే, అది మనకు అర్థం కానటువంటిది. అక్కడ సిలువ మీద, ఇద్దరు సిలువ మీదే ఉన్నారు. ఆయనకి రాజ్యం లేదు, కిరీటం లేదు, సింహాసనం లేదు. కానీ ఇతడు గుర్తిస్తున్నాడు ఆయన సింహాసనాన్ని, ఆయన ప్రేమ రాజ్యాన్ని, ఆయన కిరీటాన్ని, మహిమాయుత కిరీటాన్ని. అందుకు అడుగుతున్నాడు, యేసు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, నేను తప్పకుండా వాగ్దానం చేస్తున్నాను, నీవు ఇప్పుడే నేడు నాతో పరదేశులో, అక్కడ దేవుని రాజ్యం పరదేశు కింద తీసుకున్నాడు ఆయన. ప్రియ విశ్వాసులారా, ఇందాక చెప్పినట్లు యేసు దేవుని రాజ్యం గురించి బోధిస్తే అపోస్తలుడు పునరుద్ధానం తర్వాత, ఉత్థానం తర్వాత యేసును బోధించారు. ఎందుకంటే ఒకటి అర్థమైంది అపోస్తలులకు, ముఖ్యంగా పౌలు గారి ద్వారా అర్థమైనటువంటి మహాసత్యం ఏంటంటే, పౌలే తెలియజెప్పింది, యేసే క్రీస్తు అని చెప్పాడు. ఆ యేసే క్రీస్తు అంటే ది జీసస్ ఆఫ్ హిస్టరీ ఈజ్ ద సేమ్ యాజ్ క్రైస్ట్ ఆఫ్ ఫెయిత్. మనం ఎవరిని క్రీస్తు అనుకుంటున్నామో, మెస్సియా అనుకుంటున్నామో, ప్రభు అనుకుంటున్నామో, ఆయన యేసే, నజరేయుడు అనేటువంటి యేసే అని చెప్తున్నాడు. రొడాల్ఫ్ బుల్ట్మ్యాన్ అని ఒక వేదాంతి, ఆయన ఏం చూస్తున్నాడు అంటే, ఈ యొక్క యేసులో ఒక యూదా యేసును చూస్తున్నాడు. యూదుడు, యూదా వస్త్రాలు వేస్తున్నాడు, యూదా మతం గురించి చదువుకున్న రబ్బూని లాంటి వాడు, యూదా మతాన్ని బోధించుతున్నటువంటి వాడు, ఆయన యూదుడు, నజరేయుడు అయినటువంటి యూదుడని. ఆల్బర్ట్ ష్వైజర్ అనేవాడు అక్కడ ఉన్నటువంటి చాలా చరిత్రను బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఏంటంటే హిస్టారిక్ జీసస్ అని ఒక పుస్తకం రాసి ఆయన ఏమంటా అంటే, యేసునిగానే చూడండి, మీరు యేసుని ఈ చరిత్రలోనే చూడండి. ఎందుకంటే ఇక్కడికి దేవుడు దిగి వచ్చినటువంటి, వ్యక్తీకరించబడినటువంటి యేసును మీరు ఎందుకు మించి చూడడానికి అనవసరంగా మీరు ప్రయాసపడుతున్నారు? ఆయన బోధనలను అర్థం చేసుకోండి, ఆయన చెప్పింది అవలంబించడానికి మనం ప్రయత్నం చేయాలంటాడు. ఒక క్యాథలిక్ స్కాలర్ ఆల్బర్ట్ లోయసీ అనే ఆయన మాత్రం అదే చెప్పాడు. ఏంటంటే దేవుని రాజ్య ప్రాముఖ్యతను యేసు చెప్పింది మనం వదిలేసి మనం ఇంకెట్టడు తిరుగుతున్నాము. క్రీస్తు మూర్తిమంతం కోరుకుంటున్నాం, మనం క్రీస్తు కేంద్రితమైన విశ్వాసాన్ని కోరుకుంటాం, తప్పలేదు. కానీ ఆయన చెప్పిన దేవుని రాజ్యాన్ని వదిలేస్తే ఎట్లా మనము అనేది అక్కడ చెప్పబడినటువంటి విషయం. తర్వాత మనం 3 రకాలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు దేవుని రాజ్యాన్ని. ఒకటి, క్రిస్తత్వ మార్గం. అంటే క్రిస్తత్వం అంటే ఏంటి? క్రీస్తు వలె ఆయన వ్యక్తీకరించబడినటువంటి దేవుని యొక్క క్రీస్తు ఆయన దృక్పథంలో. ఉదాహరణకి ఓరిగన్ అని ఆయన 2వ శతాబ్దంలో జీవించినటువంటి ఒక మహాద్రష్ట, ఆయన పునీతుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, గ్రీక్ భాషలో ఔటో బసిలియా అన్నాడంటే, బసిలియా అంటే దేవుని రాజ్యం, ఔటో అంటే తనకు తానే, అంటే స్వీయ రాజ్యము ఆయనలోనే ఉన్నదన్నట్లు తనలో దేవుని రాజ్యమే ఇమిడి ఉన్నది అని చెప్తున్నాడు. యేసు వ్యక్తిత్వంలోనే దేవుని రాజ్యంతో వచ్చాడు ఇక్కడికి.
నిజమే అది. ఆయన నడిచి వెళుతూ ఉంటే జక్కయ్య కనబడి, జక్కయ్య దిగిరాము, నేను మీ ఇంటికి రావాలని అడుగుతున్నాడు. అందులో దేవుని రాజ్య ప్రస్తావన ఎందుకు చెప్తున్నానంటే, ఆయన నడిచి వెళ్ళే దేవుని రాజ్యం అంటే జక్కయ్య హృదయంలోనికి వచ్చేదానికి, జక్కయ్య జీవితంలోనికి వచ్చేదానికి, జక్కయ్య యొక్క గృహంలోనికి వచ్చేదానికి దేవుని రాజ్యాన్ని అనువదింపజేస్తున్నాడు యేసుస్వామి ఇక్కడ. అట్లా గుడ్డి భర్తిమయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి దృష్టిని ప్రసాదిస్తున్నటువంటి యేసు దేవుని రాజ్య మహత్తరమైన దర్శనాన్ని అతనికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అక్కడ మర్మభరితమైనటువంటి అర్థం అది. క్రీస్తుత్వ స్వీయ రాజ్యం గురించి, అంటే క్రీస్తు మూర్తిమంతం గురించినటువంటి అది. వెయిల్ క్రిస్టాలజీ అంటే తెరవేయబడిన ఆ అవగాహనను ముసుగు తీస్తే కానీ మనకు అర్థం కాలేదు. అది యేసులోనే దేవుని రాజ్యం అనేటువంటిది. ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడు, ఆయనతోనే దేవుని రాజ్యం. ఆయన వస్తూ దేవుని రాజ్యాన్ని మన మధ్యకి తీసుకొని వచ్చాడు. దేవుని రాజ్యం అనేది ఒక అంతిమ అనుభవంగా ఈ లోకంలోనే, ఇక్కడే ఆయన క్రీస్తు వ్యక్తిత్వంలోనే మనం దాన్ని అనుభవించేదానికి సిహెచ్ డాడ్ అనే నూతన నిబంధన వేదాంతి పండితుడు అంటున్నాడు, ఆయన దేవుని రాజ్యం ఎక్కడి నుంచో దిగి రావడం కంటే ఆయన మనతోనే దేవుని రాజ్యం ఆయనతోనే తెచ్చాడని ఎందుకు నమ్మరు అని అంటాడు ఆయన. రెండవ అవగాహన అది ఆదర్శప్రాయంగాను లేక మర్మభరితంగాను ఉండేటువంటి ఒక అర్థాన్ని దేవుని రాజ్యంలో నూతన నిబంధనలో మనం చూస్తున్నాం. అదేంటంటే ఒక వ్యక్తి యొక్క లోతైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని దేవుని రాజ్యంగా పోల్చినటువంటి చూస్తున్నాం. ఒరిగన్ అనేటువంటి ఈ మహా ద్రష్ట పునీతుడు చెప్పినట్లుగా ఆయన తను ప్రార్థన గురించి రాస్తున్నటువంటి దాంట్లో ఏమంటాడంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుని రాజ్యము ప్రార్థన జరుగుతుండగా మీతో ఉండదనేటువంటి నమ్మకం కావాలంటున్నాడు ఆయన. ఇంకో మాట అంటే ప్రతి పరిశుద్ధుడు ఈ ప్రార్థన అభ్యాసంలో ప్రతి పరిశుద్ధునిలో కూడా దేవుని పాలన ఉన్నదని నమ్మమని అడుగుతున్నాడు ఆయన. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఆయన ఏమంటారంటే, మీరు ఈ పాపము గురించినటువంటి ప్రస్తావనలో మీ శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయప్పుడు. ఎందుకంటే దేవుని రాజ్యం ఏలాలంటే పరిశుద్ధత మనకు ప్రాముఖ్యమైనది ఇందులో. తర్వాత దేవుని రాజ్యము మనలో ఉన్నదనే దానికి అంతర్యామి అంటారు. అంటే లోనున్నటువంటి దేవుని పరిశుద్ధత మన జీవితంలో పాలన చేస్తుందనే దానికి దేవుని రాజ్యాన్ని అలా అర్థం చేసుకోవాలి. మూడవది సంఘపరమైనటువంటి ఎక్లీసియాస్టికల్ సంఘపరమైన అవగాహనలో దేవుని రాజ్యాన్ని చూస్తే ఇందాక చెప్పినట్టు సెయింట్ అగస్టిన్ గారు మన క్రైస్తవ విశ్వాస ఆరాధనలతోనే దేవుని రాజ్య పునాదులను మనం అక్కడ చూడొచ్చు అని అడుగుతున్నాడు ఆయన. కొన్నిసార్లు అంటే మనం ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసు వారి దగ్గరకు వచ్చి, ఆయన అయ్యా నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి నేనేం చేయాలంటే దేవుని రాజ్యం వారసుడు అవ్వడానికి ఆయన ఏమంటాడంటే, ఈ పీరియడ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటారు ఒక స్థలం 16వ శతాబ్దం నుంచి. వాళ్ళు ఏమి నేర్పారంటే అందరూ సమానంగా ఉండాలండి, దేవుని యొక్క పాలనలో న్యాయము ధర్మము జరగాలనే దానికి. ఇదిగో ఈ వాడు వచ్చి అడుగుతున్నాడు, యవనస్తుడు యేసు వారి దగ్గరకు వచ్చి, నిత్య జీవాన్ని నేనేం చేయాలంటే, నీ ఉన్నదంతా అమ్మి బేదలకు ఇవ్వయా పంచానంటే వాడు మిక్కిలి వ్యసనపడి వెళ్ళిపోయాడు అన్నాడు. అంటే దేవుని రాజ్యానికి ఆవడంత దూరంలో ఉండి నిత్య జీవానికి ఇంత కొంచెం దగ్గరలో ఉండి ఆయన చేసుకోకుండా దాన్ని అంగీకరించకుండా వెళ్ళిపోయాడంటే దైవరాజ్య తిరస్కారాన్ని అక్కడ చూస్తున్నాం మనం. స్నేహితులారా, ఇది దేవుని రాజ్యము అనుభవించడం కాబట్టి దేవుని రాజ్యం దూరం నుంచి వస్తుందని కూడా గమనించవచ్చు. కొన్నిసార్లు థియాలజీ ఆఫ్ హోప్ అన్నారు గొప్ప గొప్ప వేదాంతులు, మోల్ట్మాన్ అని బుల్ట్మాన్ అని ఇటువంటి వాళ్ళందరూ కూడాను వాళ్ళు ఏమంటున్నారంటే ఇది రానున్న దేవుని రాజ్యం అని చెప్తున్నారు వాళ్ళు. ప్రియ విశ్వాసులారా, మనం చాలా కాలము ఈ క్రైస్తవ సంఘానికి ప్రాముఖ్యతనిచ్చి ఇక్కడ సాంప్రదాయాలు, ఇక్కడ జరిగే ఆచరణలు, వీటికి ప్రాముఖ్యత ఉండడం అనేది కొంత ఇబ్బంది అనిపించింది. దానికి వాటికన్ II పోప్ పాల్ ఆరవ పోప్ గారు ఏమన్నారంటే, పోప్ పాల్ 6వ పోప్ ఆయన ఏమంటున్నారంటే, సంఘ కేంద్రం నుంచి మనం క్రీస్తు కేంద్రమైన ప్రయాణం చేయాలి, క్రీస్తు కేంద్రితమైన దేవుని రాజ్యాన్ని మనం అంగీకరించుకోవాలంటున్నాడు. తర్వాత వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, ప్రపంచ క్రైస్తవ సమాఖ్యలో ప్రెసిడెంట్ చైర్మన్ ఉన్న హిజ్ హోలీనెస్ ఆరామ్ కెషిషియన్ గారు ఏం చెప్పారంటే, అయ్యా సమయం వచ్చింది మనము
క్రీస్తు కేంద్రితమైనటువంటి ఈ యొక్క ఆరాధనలలో సంఘ ప్రాముఖ్యతను కూడా మనం చూడాలి అంటున్నాడు ఆయన. 6వ బెనడిక్ట్ గారు 16వ బెనడిక్ట్ గారు ఆయన ఏమన్నా అంటే, అయ్యా క్రీస్తు కేంద్రితము సంఘ కేంద్రితం కాక దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్యంగానే మనం చూడాలి. దేవుని రాజ్యమే ప్రభు అయిన యేసు ఆయన హృదయంలో ఉన్న దేవుని రాజ్యమే. అంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఆ రాజ్యాన్ని ఆయన అనువదించి మన మధ్యకు తీసుకొని వచ్చాడు. ఆయన వెళ్తూ దేవుని రాజ్యాన్ని ఆయనతో తీసుకెళ్ళలేదు. దేవుని రాజ్యం ఇక్కడే ఉంటుంది, నా ఆత్మను నా ఆదరణకర్తను నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడు. దేవుని రాజ్యాన్ని ఇక్కడే మనం అనుభవించదగునని, ఇక్కడే దేవుని సమాధానము, ఇక్కడే దేవుని నీతి న్యాయాలు, మన చుట్టూ ఉన్నటువంటి ఈ సృష్టితో ఈ ప్రకృతితో మన యొక్క అనుబంధము, అందరూ సత్సమానంగా ఉండి జీవించేదానికి ఎక్కడ ప్రేమ శోభిల్లుతుందో అది దేవుని రాజ్యంగా ప్రభు వారు మనకి ఒక బాధ్యతను వదిలిపెట్టారు. ఆ బాధ్యతలో ఒక నూతన మార్గం, అందరము దేవుని రాజ్యం వైపు మనం ప్రయాణిస్తూ ఉన్నాం. మన చుట్టూ దేవుని రాజ్యాన్ని అల్లుకొని మనం ఉన్నట్లు మన చుట్టూ దేవుడు ఇచ్చినటువంటి వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. గుడ్డివాడి దగ్గరికి వచ్చి ప్రభు నీకు దృష్టి కలుగుగాక అని చెప్పినప్పుడు వాడు అనుకోకుండా దేవుని రాజ్యంలోనే ఉన్నాడు. కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, కుమారి నీ విశ్వాసం నిన్ను రక్షించను. వాడు గెరాసైన వాడు యేసువారి పాదాల దగ్గర స్వస్థపడినప్పుడు దేవుని రాజ్య అనుభూతిలోనికి వీళ్ళందరూ కూడా ప్రవేశించారండి. ఇది చాలా మర్మభరితమైనటువంటి ఒక అద్భుతమైన సత్యం. ఇది దేవుని రాజ్యం అంటే వినూత్నపరచటం, నూతన శక్తిని అందించటం, దృష్టి లేని వాళ్ళు కళ్ళు ఇచ్చినట్లుగా, కుష్టి వాళ్ళని శుద్ధిపరిచినట్లుగా, ఎంత అజ్ఞానంకి వారికి విద్యనిచ్చినట్టు క్రైస్తవ సంఘాలు చేసిన పని అదే, మిషనరీలు కూడా చేసిన పని అదే. దేవుని రాజ్య అనుభూతిని ఇక్కడ కలుగు చేశారు. దేవుని రాజ్యాన్ని ఇక్కడ ప్రజలకి అల్లుకునేటట్లుగా తయారు చేశాడు. దీని యొక్క పరాకాష్ఠ ఎక్కడ చూస్తామంటే ప్రకటన గ్రంథం మనం 21వ అధ్యాయంలో చూస్తే, సర్వాధికారియును దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారని చెప్తూ ఈ ప్రకటన గ్రంథం ప్రారంభం 21వ అధ్యాయ ప్రారంభంలో ఆయన దేవుని రాజ్యాన్ని వాళ్ళు పరిచయం చేస్తూ, అంతటి నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని. ఏదైతే దావీదు కీర్తనలు 93, 96, 97 ఈ దావీదు కీర్తనలు అన్నీ కూడా దేవుని రాజ్య పాలన గురించి చెప్తున్నటువంటి ఈ దావీదు కీర్తనల్లో దాని యొక్క ముగింపు ఏంటంటే, దేవుడే మన రాజు. మన చుట్టూ ఉన్నటువంటి భూరాజులందరూ కూడా కొద్ది కాలం నుండి వెళ్ళిపోయేవాళ్ళే, భూమి యొక్క విలువను మార్చేవాళ్ళు కాదు వాళ్ళు. యెషయా గ్రంథము 65వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఒక తాదాత్మ్య పరాకాష్ఠ స్థితిని మనం దేవుని రాజ్య అనుభూతిని మనం ఇక్కడ చూస్తున్నట్టు గమనించండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశము కొత్త భూమిని సృజించున్నాను. ప్రకటనలో కూడా ఇదే మాట 21వ అధ్యాయంలో, మునుపటివి ఇక గుర్తుండవని చెప్తా ఆయన ఏమంటారంటే, ఎక్కడైతే రోదన వినబడదో, ఎక్కడ విలాపం వినబడదో, ఎక్కడ శిశువులు కూడా 100 సంవత్సరాలు జీవిస్తా అంటే అర్థం ఏంటంటే దీర్ఘ జీవము కలిగి ఉంటారు అనేది చెప్తూ, దేవుని రాజ్యానుభూతి అనేది అక్కడ బాష్ప బిందువులన్నీ తుడిచివేయబడతాయి అంటున్నాడు. దుఃఖమైన ఏడ్పైన వేదన అయినా ఉండదంటున్నాడు. అక్కడ సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తము నూతనముగా చేయబడుచున్నానని చెప్పడం అనేది ఈ యొక్క సార్వత్రికమైన విశ్వజనీయమైనటువంటి ఈ మహత్తరమైన దేవుని రాజ్యం ఎంతమందికైనా దీనిలో స్థలం ఇస్తుందని ఒక బిషప్ గారు, డెస్మండ్ టూటు సౌత్ ఆఫ్రికా బిషప్ గారు ఏమన్నా అంటే, ప్రపంచ క్రైస్తవ సమాఖ్యలో ఉపోద్ఘాతంలో మాట్లాడుతూ అన్నాడు ఆయన, దేవుని రాజ్యం అనేది అందరికీ చెందిందండి. ఇది సద్దాం హుస్సేన్ గారిని పిలుస్తాడు, జార్జ్ బుష్ గారిని పిలుస్తాడు, ఎవరినైనా పిలుస్తాడు దేవుడు. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించినటువంటిది. ఎవరైతే దేవుని రాజ్యంలో దేవుణ్ణి గుర్తిస్తారో రాజుగా, వాళ్ళందరికీ దేవుని రాజ్యానుభూతిని ఆయన ఇస్తున్నాడు. చివరిలో దేవుడు రాజులకు రాజుగా సర్వాధికారిగా ఉన్న అహంకారంతో కూడిన ఆధిపత్యం కాదు అక్కడ చూస్తుంది, ప్రేమరాజ్యం. గొర్రె పిల్లను యోహాను బాప్తిసం ఇచ్చే ఆయన ఏమని పోల్చాడంటే, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. ఆ గొర్రె పిల్ల వంటి ఆ నిరాడంబరతతో కూడిన ఆయన రాజ్యపాలన, ఆయన సార్వత్రిక విశ్వాన్ని రాజ్యపాలన చేస్తున్నాడు అనేది. దేవుని రాజ్యము నూతన యెరూషలేముగా పోల్చారు. దాని కేంద్రం ఎవరంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్లయే దానికి దేవాలయము, దానికి కేంద్రం అని 22వ వచనం రెవల్యూషన్ అంటే ప్రకటన 21వ అధ్యాయం 22వ వచనంలో. ప్రియ విశ్వాసులారా, దేవుని రాజ్యానుభూతి
గుండె కుహరం నుండి ప్రారంభమవుతుంది. దేవుని పాలన, దేవుని ప్రాంగణము, దేవుని పరిధిలో, దేవుని సార్వభౌమత్వంలో, దేవుని అధీనంలో ఉన్నటువంటి క్రైస్తవ జీవితానికి ఎక్కడో దేవుని రాజ్యం రావాలి అనేది కోరుకోవడం కాదు. మనం దేవుని రాజ్యంలో ఉన్నాము అనేటువంటి ఈ అనుభవం నుంచి ఈ విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగుతూ ఉండాలని నేను కోరుతూ, దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు కేంద్రితమైన, అంటే మెస్సియా కేంద్రితమైనటువంటి ఈ దేవుని రాజ్యానుభూతిలో మనం ప్రవేశించడానికి మనము అందరము దినదినము ఈ యొక్క పరిశుద్ధ సాధన చేయడానికి మనం ముందుకు రావాలని కోరుతూ మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. మీ కుటుంబంలో ఉన్న వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కంటపోస్తున్నాను. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ అంత గొప్ప దేవుడు మాకు లేడు ప్రభా. నీ యొక్క ప్రేమలో మమ్మల్ని మీరు పాలన చేస్తున్నారు. శిలువ మీద నుండి మీరు నీ రాజ్యాధిపత్యాన్ని ప్రారంభం చేశారు. శిలువ రక్తమును ప్రభా ఈ భూమిపైన తడిపి నీ సింహాసనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక అద్భుతమైన మర్మభరితమైనటువంటి ఈ అవగాహనలో దేవా, నీ రాజ్యానుభూతిని మాకు ప్రసాదిస్తున్నారు. ఇక్కడ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరము మేము నీ యొక్క రాజ్యాన్ని గుర్తించేదానికి, నీ రాజ్యానుభూతిని పొందుకునేదానికి మాకు అవకాశం ఇచ్చి మా అందరికీ ఆ ధన్యత ప్రసాదించమని మేము యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.